నమస్కారం నా ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ నియో QLED టీవీ లాస్ట్ ఇయర్ 2021 మోడల్ కూడా మనం అన్బాక్స్ చేసాం ఫస్ట్ ఇంప్రెషన్ చూసాం మన ఛానల్లో చాలా మంది ఆ వీడియో చూశారు అండ్ ఇష్టపడ్డారు ఈ టీవీని అండ్ ఇది 2022 మోడల్ ఇయర్ కొత్త మోడల్ ఇది ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం టీవీ ఎలా ఉందో ఏం చేంజెస్ చేశారు ఇవన్నీ మనం ఒకసారి అయితే చూద్దాం ఫస్ట్ మనం ఈ టీవీ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ మీకు చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇది 65 ఇంచ్ మోడల్ నాకు వచ్చింది 55లో కూడా అవైలబుల్గా ఉంది ప్రైజెస్ వీటన్నిటి గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను అండ్ ఈ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది అండ్ ఒక వన్ కనెక్ట్ బాక్స్ అని ఇచ్చారు ఈ వన్ కనెక్ట్ బాక్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను అండ్ 2 వైర్లు కూడా ఇస్తారు ఈ 2 వైర్లు మీరు వాల్ మౌంట్ చేసేటప్పుడు ఒకటి యూజ్ చేయాలి మీరు టేబుల్ టాప్ ఇలా టేబుల్ మౌంట్ చేయాలనుకున్నారు అనుకోండి దీనికి మీరు ఒకటి వైర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టాండ్ ఇచ్చారు స్టాండ్ చాలా వెయిట్ అయితే ఉంది స్టాండ్ మీరు ఒకవేళ టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే ఇది టీవీకి ఇది యూజ్ అవుతుంది నేనైతే టేబుల్ మౌంట్ చేయడానికి స్టాండ్ అయితే కనెక్ట్ చేస్తాను టీవీ వెయిట్ అయితే చాలా హెవీ ఉంది మీరైతే అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేయకండి ఒకవేళ టీవీ కొంటే మాత్రం సామ్సంగ్ ఎవరైతే ఇంజనీర్స్ వస్తారో వాళ్ళ కోసం వెయిట్ చేయండి ఇది వాళ్ళే ఫిక్స్ చేస్తారు మీరు మాత్రం టచ్ చేయకండి చాలా వెయిట్ అయితే ఉంది స్టాండ్ కూడా చాలా వెయిట్ అయితే ఉంది వన్స్ మీరు స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మీరు వన్ కనెక్ట్ బాక్స్ పెట్టుకోవడానికి స్లోప్ లాగా ఉంటుంది అక్కడ మీరు వన్ కనెక్ట్ బాక్స్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి మీరు మొత్తం పోర్ట్స్ అయితే ఉంటాయి మీకు మొత్తం పోర్ట్స్ దీనికి ఉంటాయి టీవీకి అయితే మీకు ఎట్లాంటి పోర్ట్స్ ఉండవు టీవీ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎటువంటి పోర్ట్స్ అయితే మీకు కనిపించవు మొత్తం పోర్ట్స్ అని మీకు వన్ కనెక్ట్ బాక్స్కే ఉంటాయి అండ్ పవర్ ఇన్పుట్ కూడా మీకు వన్ కనెక్ట్ బాక్స్కే ఉంటుంది మీ టీవీ ఆన్ చేయాలన్నా కానీ మీరు పవర్ కేబుల్ వన్ కనెక్ట్ బాక్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది వీటి పోర్ట్స్ మొత్తం చూద్దాం ఒకసారి పోర్ట్స్ మొత్తం చూసుకుంటే మీకు పవర్ పోర్ట్తో పాటు 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి దీనిలో ఒకటి వచ్చేసరికి HDMI ER ఇది మీరు సౌండ్ బార్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ HDMI పోర్ట్స్ అని మీకు 4K 144 Hz వరకు గేమింగ్కి సపోర్ట్ చేస్తాయి ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే PS5 ఇట్లా కనెక్ట్ చేసి ఇది మాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ దీనిలో మీకు 3 USB పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఒక RF పోర్ట్ ఉంది ఒక వన్ కనెక్ట్ పోర్ట్ ఉంది వన్ కనెక్ట్ పోర్ట్ ఏంటంటే మీరు వన్ కనెక్ట్ నుంచి టీవీకి కనెక్ట్ చేయడానికి ఇక్కడ మీరు ఇలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ బాక్స్ అయితే పనిచేస్తుంది తర్వాతే పవర్ కేబుల్ మీరు పెడితే పవర్ కేబుల్ మీకు పనిచేస్తుంది టీవీ ఆన్ అవుతుంది అండ్ ఒక ల్యాండ్ పోర్ట్ కూడా ఉంది ఇవి మొత్తం పోర్ట్స్ విషయానికి వస్తే టీవీకి సంబంధించి నెక్స్ట్ టీవీలో నాకు బాగా నచ్చింది అయితే డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు మీకు ఎక్కడ బెజల్స్ కూడా చూడొచ్చు బెజల్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి మినిమం బెజల్స్ ఉన్నాయి అండ్ మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తే మాత్రం టీవీలో ఎటువంటి పోర్ట్స్ కనిపించవు వాల్ మౌంట్ చేసుకోవడానికి కొన్ని హోల్స్ కనిపిస్తాయి అండ్ మొత్తం మీకు ఊఫర్స్ లాగా రౌండ్ షేప్లో మొత్తం 8 ఊఫర్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది క్లీన్ ఉంది నీట్ ఉంది ఎటువంటి పోర్ట్స్ లేకుండా మొత్తం వన్ కనెక్ట్ బాక్స్ ఒకటి ఇచ్చేసారు సో దానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ పరంగా టీవీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ టీవీలో బాగా నచ్చేది మీకు టీవీ ఆన్ చేయగానే డిస్ప్లే ఏదైనా ఒక మూవీ కానీ ఒక సాంగ్ కానీ దీనిలో ప్లే చేస్తారనుకోండి మీరు ఈ డిస్ప్లే మీకు కళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ డిస్ప్లే మీకు QLED డిస్ప్లే క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీతో వస్తుంది అండ్ దీనిలో మీకు కలర్స్ చాలా యాక్యురేట్గా కనిపిస్తూ ఉంటాయి బ్లాక్స్ కూడా మీకు డీప్ బ్లాక్స్గా కనిపిస్తూ ఉంటాయి బ్రైట్నెస్ మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఈవెన్ డార్క్ ఏరియాస్ కూడా మీకు బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి కాంట్రాస్ట్ ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది చాలా షార్ప్ ఉంది డిస్ప్లే అయితే పిక్చర్లో మీకు ఆబ్జెక్ట్ని అనలైజ్ చేసి కూడా లైట్ని ఇది కంట్రోల్ చేయగలదు మీకు డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ ఏముండవు మీకు చాలా బాగా నచ్చింది ఈ డిస్ప్లే అయితే QLED కాబట్టి మీకు పిక్సెల్ బర్న్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ప్రశాంతంగా మీరు ఉండొచ్చు నేను OLED వాడుతున్నాను దానిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీనిలో మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మీకు చూడడానికి అయితే మాత్రం డిస్ప్లే సూపర్ నెక్స్ట్ దీనిలో మీకు న్యూరల్ క్వాంటమ్ 4K ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇది ఏ సహాయంతో వీడియోని ఆప్టిమైజ్ చేస్తుంది మీరు మూవీస్ కానీ ఇట్లాంటి చూసేటప్పుడు మీకు కలర్స్ క్లారిటీ కానీ మీకు డెప్త్ కానీ మీకు ఇది ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది అండ్ నార్మల్ వీడియోని ఇది 4K వరకు అప్స్కేల్ చేసి చూపిస్తుంది క్వాలిటీని ఒకవేళ మీరు 4K వీడియో చూస్తున్నారు అనుకోండి 8K టీవీలో 8K వరకు దాన్ని అప్స్కేల్ చేసి మీకు క్వాలిటీని అయితే చూపిస్తూ ఉంటుంది సో ఇట్లా మీకు ఈ ప్రాసెసర్ అయితే ఉపయోగపడుతుంది ఇది మీకు ఓన్లీ మూవీస్ ఇట్లాంటి చూసేటప్పుడే వీడియోస్ చూసేటప్పుడే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీకు అలా అప్స్కేల్ చేయలేదు మీరు మూవీస్ ఇట్లాంటి చూసేటప్పుడు మాత్రం చేయగలదు అండ్ దీనిలో మీకు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంటుంది ఇది ఆటోమేటిక్గా మీకు బ్లూ లైట్ని రెడ్యూస్ చేస్తుంది బ్లూ లైట్ లెవెల్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది సన్ రైజ్ సన్సెట్ అని చెప్పేసి 2 మోడ్స్ కూడా ఉంటాయి దీనిలో మీకు సన్ రైజ్ అంటే మీరు సన్లైట్లో టీవీ చూస్తున్నారు అనుకోండి మార్నింగ్ టైంలో బ్రైట్నెస్ని ఎక్కువగా చేసి చూపిస్తుంది ఒకవేళ మీరు లో లైట్లో మీకు సన్సెట్ అయిపోయిన తర్వాత మూన్ లైట్లో మీరు చూస్తున్నారు అనుకోండి చీకట్లో అప్పుడు మీకు బ్రైట్నెస్ని కొద్దిగా తగ్గించి చూపిస్తూ ఉంటుంది సో అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది మీ కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా మీకు అది బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం బ్లూ లైట్ని ఫిల్టర్ చేయడం ఇట్లాంటివన్నీ మీకు ఐ కంఫర్ట్ మోడ్ చూస్తుంది ఇది సెట్టింగ్స్లో మీరు ఎనబుల్ చేసుకోవాలి డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది సెట్టింగ్స్లో ఎనబుల్ చేసుకుంటే అది మీకు ఆటోమేటిక్ దాని పని చేసుకుని ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ దీనిలో సౌండ్ క్వాలిటీ కూడా మీకు డిఫాల్ట్ చాలా బాగుంటుంది దీనిలో మీకు 70 వాట్ అవుట్పుట్ సౌండ్ అయితే వస్తుంది
మీకు సౌండ్ మీరు నార్మల్ మీకు చిన్న సైజ్ హాల్ కూడా ఇది ఈజీగా కవర్ చేయగలదు. మీకు బేస్ బాగుంది, సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా పెద్దగా సౌండ్ ఇంకా బెటర్ సౌండ్ కావాలనుకుంటే ఇంత ఖర్చు పెట్టి టీవీ తీసుకోవాలి, ఖచ్చితంగా సౌండ్ బార్సే తీసుకుంటారు. ఇది మీకు క్యూ సింఫనీకి సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు టీవీ సౌండ్ బార్ సౌండ్ రెండు కలిపి వినిపిస్తాయి. దీని గురించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది చాలా బాగుంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. రెండు కలిసి టీవీ సౌండ్ ఇది రెండు కలిపి వస్తే మీకు ఆడియో ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. రెండు మీరు కనెక్ట్ చేయాలి. దీంతోపాటు దీనిలో ఇంకొకటి యూనిక్ ఫీచర్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం టీవీలో డాల్బీ అట్మాస్ మీకు వైర్లెస్గా వర్క్ అవుతుంది. డాల్బీ అట్మాస్ మనం యూజ్ చేయాలంటే వైర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సౌండ్ బార్ని. ఇది మీకు వైర్లెస్ కూడా వర్క్ అవుతుంది వైఫై సహాయంతో. సో ఇది ఫస్ట్ టీవీ వైర్లెస్ డాల్బీ అట్మాస్తో వస్తుంది. అండ్ సౌండ్లో ఇంకొకటి చాలా బాగా నచ్చేది నాకు వీళ్ళ సిస్టంలో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్లస్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ వెళ్తుంది, ఇటు సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు మీకు సౌండ్ ఇటు నుంచి వస్తుంది, ఇటు సైడ్ ఎండ్ అవుతుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. దీనిలో మీకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఒకసారి కొన్ని ఆడియో శాంపిల్స్ చూపిస్తాను. ఫస్ట్ మీకు ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ వినిపిస్తా, తర్వాత నార్మల్ సౌండ్ వినిపిస్తా. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయండి. ఇది ఓన్లీ డిఫాల్ట్ స్పీకర్సే, ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ అయితే కనెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలని టీవీలో ఫస్ట్ మనం రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ కంట్రోల్ మీకు బ్యాక్ సైడ్ సోలార్ ప్యానల్తో రన్ అవుతుంది. దీన్ని మీరు బ్యాటరీలు మార్చాల్సిన అవసరం అయితే ఏముండదు. మీరు సోలార్ పవర్తో ఇది రన్ అవుతుంది. మీరు ఇంట్లో అయినా ఇది మీరు ఇట్లా నార్మల్ పెట్టేసినా కానీ ఇది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళిన ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. లేదు మీకు ఛార్జింగ్ అవ్వట్లే అనుకుంటే USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు బ్యాటరీలు అయితే అవసరం లేదు ఈ రిమోట్కి. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ మొత్తం బటన్స్ అయితే ఉన్నాయి మనకి. హోమ్ బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. దీనిలో మ్యూట్ బటన్ అయితే కనిపించదు మీకు. మీరు టీవీని మ్యూట్ చేయాలి, ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది అనుకోండి, జస్ట్ మీరు ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మధ్యలో మీకు బటన్ ఉంది కదా, దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే చాలు మీకు మ్యూట్ అయిపోయింది టీవీ అయితే. మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే మీకు అన్మ్యూట్ అయిపోద్ది. నెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్లు టీవీలో మీకు 3 వాయిస్ అసిస్టెంట్లు ఉంటాయి. మీకు నచ్చిన వాయిస్ అసిస్టెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బిక్స్బీ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, అలెక్సా ఉంటుంది. మీకు నచ్చిన వాయిస్ అసిస్టెంట్ అయితే మీరు టీవీలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టీవీలో మనం మెనూలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సెట్టింగ్స్, కనెక్టెడ్ డివైజెస్, మల్టీవ్యూ అని చెప్పేసి. ఇక్కడ సెట్టింగ్స్ మనకు తెలిసిందే. అండ్ కనెక్టెడ్ డివైస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం మల్టీవ్యూ చూద్దాం. మల్టీవ్యూ అంటే మీరు ఒకేసారి 2 యాప్స్ అయితే దీనిలో యూజ్ చేయొచ్చు. ఏదైనా 2 యాప్స్ మీరు సైడ్ బై సైడ్ యూజ్ చేయాలనుకుంటే ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మీకు ఈ మల్టీవ్యూ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కనెక్టెడ్ డివైజెస్ ఉంది కదా, కనెక్టెడ్ డివైజెస్లోకి వెళ్తే మీకు సామ్సంగ్ టీవీ ప్లస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ టీవీ ఛానల్స్ వస్తుంటాయి. దగ్గర 100+ టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తెలుగులో ఏం లేవు, వేరే లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. తెలుగులో కూడా ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు. అంటే ఇది మీకు డిష్ కనెక్షన్ లేకుండా మీరు కొన్ని టీవీ ఛానల్స్ అయితే ఈ సామ్సంగ్ టీవీ ప్లస్ నుంచే చూడొచ్చు. నెక్స్ట్ USB అండ్ మొబైల్ కెమెరా అని చెప్పేసి ఉంది కదా, మీరు బ్యాక్ సైడ్ USB పోర్ట్లో మీరు కెమెరా పెట్టేసి మీరు వీడియో కాల్స్ కోసం కెమెరా యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు టీవీ పైన కనెక్ట్ చేసి. లేకపోతే మీ మొబైల్ కెమెరా ఉంది కదా, మొబైల్ కెమెరానే మీరు యూజ్ చేయొచ్చు వెబ్ కెమెరా లాగా. మొబైల్ కెమెరా యూజ్ చేయాలంటే మీరు సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మొబైల్ కెమెరా అని సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ నుంచి మీరు వీడియో కాల్ కూడా డైరెక్ట్ చేయొచ్చు. మామూలుగా వీడియో కాల్ చేస్తున్నాను, ఇట్లా మీరు వీడియో కాల్ మాట్లాడుకుంటే మాట్లాడవచ్చు మీ మొబైల్ కెమెరాని వెబ్ కెమెరాగా యూజ్ చేసి. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి వర్క్ స్పేస్. మీరు దీన్ని యూజ్ చేసి మీ పీసీని, విండోస్ పీసీని కానీ లేకపోతే మ్యాక్ని కానీ, ఒకవేళ సామ్సంగ్ డెస్క్ సపోర్టెడ్ మొబైల్ ఉంటే వాటిని మీరు వైర్లెస్గా కనెక్ట్ చేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ దగ్గర బ్లూటూత్ కీబోర్డ్ మౌస్ ఉన్నా కానీ డైరెక్ట్ బ్లూటూత్ కీబోర్డ్ మౌస్ కూడా దీన్ని కనెక్ట్ చేసి మీరు వైర్లెస్గా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఫీచర్స్ గురించి మాట్లాడుకోండి. నెక్స్ట్ ఇలా మీకు ambient మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ambient మోడ్ ఉంది కదా, హోమ్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా వాల్పేపర్స్ అయితే ఉంటాయి. మీకు మూడ్కి తగ్గట్టు మీరు వాల్పేపర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి మీకు టీవీ వాల్పేపర్స్ లాగా వచ్చేస్తాయి. ఇలా మీకు వాల్పేపర్స్ అయితే రన్ అవుతుంటాయి
మీకు చూడడానికి ఒకవేళ మీరు టీవీని ఎక్కడైనా బెటర్ అనుకోండి, ఈ వాల్ పేపర్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి ఫుల్ స్క్రీన్లో. ఒకవేళ మీరు దీన్ని యాప్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటే స్మార్ట్ థింగ్స్ యాప్ అని ఉంటుంది. సామ్సంగ్ ఫోన్ అయితే డైరెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే ఫోన్ యూస్ చేస్తుంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. సో దీన్ని మీరు సామ్సంగ్ అకౌంట్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సామ్సంగ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకొని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీ టీవీని మొబైల్తో కంట్రోల్ చేయొచ్చు, ఓటీటీ యాప్స్ ఓపెన్ చేయొచ్చు, అండ్ మ్యాక్సిమం ఇందాక చూపించా కదా వెబ్ కెమెరా, ఇవన్నీ మీరు అక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వచ్చినా కానీ గేమ్స్ కూడా చాలా బాగా రన్ చేస్తుంది. కొన్ని గేమ్స్ కూడా నేను చెక్ చేస్తాను ఈ టీవీలో. సో గేమ్స్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇంక టీవీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్గా ఇది 65 ఇంచ్ మోడల్. 65 ఇంచ్ మోడల్ ఈ 4K నియో QLED టీవీ ప్రైస్ వచ్చేసరికి 2,79,990 రూపీస్ ఉంది. దీనిలో 8K మోడల్స్ కూడా ఉన్నాయి. 8K మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 3,74,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ అయితే 8 లక్షల దాకా పోతుంది దగ్గర. దీనిలో మీకు ఆఫర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు 4K టీవీ మీరు బేస్ మోడల్ తీసుకున్నా కానీ సామ్సంగ్ గెలాక్సీ A22 మీకు ఫ్రీగా వస్తుంది ఫోన్. అండ్ ఫోన్తో పాటు మీకు బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది, మీరు తీసుకునే టీవీ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు టాప్ మోడల్ తీసుకుంటే 8 లక్షల రూపాయలది, దానిలో మీకు సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట. ఏంటంటే సామ్సంగ్ బిగ్ టీవీ డేస్ రన్ అవుతున్నాయి జూన్ 30 వరకు. ఈ ఆఫర్లు మొత్తం మీకు జూన్ 30 వరకే ఉంటాయి, తర్వాత అయితే ఉండవు. ఇది ఓవరాల్ టీవీ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ టీవీ సంబంధించి మీ ఒపీనియన్ ఏంది? ఒకవేళ మీరు బడ్జెట్ మీరు 2 లక్షల పై దాకా వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీ ఒకసారి చెక్ చేయండి. ఆఫ్లైన్కి వెళ్ళండి, ఆఫ్లైన్లో కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, మీరు చూడాలనుకుంటే అక్కడ కూడా మీరు చూడవచ్చు ఈ టీవీని. దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకోవచ్చు. నాకైతే టీవీ అయితే చాలా బాగా నచ్చింది. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లు మరిన్ని వీడియోస్ కోసం. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.